వార్షిక క్రైమ్ నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే 8.97% నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. రహదారి ప్రమాదాలు 1% తగ్గాయని తెలిపారు. ఏడాది మొత్తంగా 2,13,121 కేసులు నమోదు చేయగా నేరాలకు పాల్పడుతున్న 175 మందిపై పీడీ యాక్ట్ విధించామన్నారు. మొత్తం 73 అత్యాచార కేసుల్లో 84 మంది దోషులకు జీవిత ఖైదీ శిక్షలు పడినట్లుగా వివరించారు. సైబర్ క్రైమ్ కేసులు గతేడాదితో పోలిస్తే 17.59% పెరిగాయన్నారు. మొత్తంగా 1,108 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ఐపీసీ సెక్షన్ కింద 138,312 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. మొబైల్స్ రికవరీలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉందని ఆయన వెల్లడించారు. సమాజానికి డ్రగ్స్ సైబర్ క్రైమ్ సవాల్గా మారిందన్నారు. డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి 182 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపిన డీజీపీ 7.99 కోట్లు సీజ్ చేసినట్లుగా వివరించారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్స్ ఫ్లడ్లర్స్ పై పీడీ యాక్ట్ నమోదు చేశామని 12 మంది ఫారెన్ అఫెండర్స్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. తెలంగాణలో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కేసులు 1,877 నమోదు చేశామన్నారు. మహిళలపై వేధింపుల విషయంలో 19,013 కేసులు నమోదైనట్లుగా డీజీపీ వివరించారు. ఇందులో 2,284 అత్యాచారాలుండగా 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9,458 వరకట్న వేధింపుల కేసులు, 884 మహిళా కిడ్నాప్ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. ఈ ఏడాది 2,426 ఫోక్సో కేసులు నమోదు కాగా ఒక నిందితుడికి మరణశిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించినట్లుగా పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20,699 కేసులు నమోదు కాగా 6,788 మంది మృతి చెందారు. 19,137 మంది గాయాల పాలయ్యారు. 287 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా 557 మంది బాధితులను రెస్క్యూ చేశారు. 364 మంది ట్రాఫికర్స్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ ద్వారా 132 జరగగా అందులో 124 తెలంగాణలో, మరో 8 అంతర్రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వహించినట్లుగా డీజీపీ రవి గుప్తా తెలిపారు. మావోయిస్టు నేర రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది కృషి చేశారు. నేర నియంత్రణ కోసం పోలీసులు చేపడుతున్న పలు చర్యల వల్ల నేరాల శాతం గతేడాదితో పోలిస్తే 6% తగ్గింది. తరచూ కూంబింగ్ల ద్వారా 11 సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. 11 మంది మావోయిస్టులు మరణించారు. 132 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 45 మంది లొంగిపోగా రాష్ట్రంలో మావోయిస్టులు 3 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని డీజీపీ రవి గుప్తా వివరించారు. Since the establishment of the bureau, we have received about 90,000 complaints. Probably we are the highest in the country. We have registered 14,000 FIRs and frozen an amount of ₹133 crores belonging to the accused. 30,000 sales which were involved in cyber crimes have also been blocked. We have also started now blocking the IMI numbers of the mobile devices which have been used for commission of these crimes. For convenience of public, we have also started an SMS service since yesterday because 1930 was getting overloaded and we need to upgrade it. So for the time being, we have started an SMS service in which the citizens will get an SMS and a link through which they can lodge their complaint. Through the media, I would request the citizens to be alert. Most of our cyber crimes occur since we think that we are immune, nothing will happen to us. And also, we click any link which comes to us either through our mobile device or through an email. So in case we do it before giving it a second thought, we might fall prey to such crimes. Please remember that anything which is too good to believe will definitely be a scam. Do contact us immediately on 1930 or cybercrime